వెల్కమ్ టు అవర్ ఛానల్. నమస్కారం. జగన్మోహన్ రెడ్డి కూటమి ప్రభుత్వం చేసిన సంక్షేమం మీద, అభివృద్ధి మీద మాట్లాడలేక, ప్రశ్నించలేక డిఎస్సి ప్రభుత్వం పారదర్శకంగా నిర్వహించి 16,000 ఉద్యోగ నియామకాలు చేపడితే ఉపాధ్యాయులకి మాట ఇచ్చి నిలబెట్టుకున్న లోకేష్ మీద పదే పదే డిఎస్సీలు అక్రమాలంటూ అసత్య ఆరోపణలు చేస్తున్నాడు, చేపిస్తున్నాడు. నీట్ ఎగ్జామ్ పేపర్ లీక్లో ఢిల్లీలో జరిగిన ధర్నాలో కాక్రోచ్ జనతా పార్టీ చేసిన ఆందోళనకు తలొగ్గి కేంద్ర మంత్రి రాజీనామా చేసిన సందర్భంగా ఆంధ్రప్రదేశ్లో కూడా ఏదో జరిగిపోయినట్టు ప్రజల భ్రమ కల్పించే ప్రయత్నం చేస్తూ, విద్యార్థుల్లో అయోమయాన్ని క్రియేట్ చేస్తూ, నిరుద్యోగ యువతను రెచ్చగొట్టే ప్రయత్నంలో భాగంగా పదే పదే డిఎస్సి మీద ప్రభుత్వం పలుమార్లు వివరణ ఇచ్చిన, అధికారులు వివరణ ఇచ్చిన, జగన్ రెడ్డి పార్టీ నాయకులు కోర్టులకు వెళ్ళి మొట్టికాయలు తిని బయటికి వచ్చిన మళ్ళీ అదే ఆరోపణలు చేస్తూ 28వ తేదీన నేడు ఆందోళన చేపట్టడానికి పిలుపునిచ్చాడు. దానికి కౌంటర్గా నారా లోకేష్ గారు సవాల్ విసిరారు జగన్ రెడ్డికి. డిఎస్సి మీద చర్చకు నేను సిద్ధం, నువ్వు సిద్ధమా జగన్ రెడ్డి అంటే సవాల్ విసిరాడు ఆయన. దాంతోపాటు మద్యం స్కామ్ మీద, భూముల స్కామ్ మీద జగన్ రెడ్డి పార్టీ 5 ఏళ్ల పరిపాలన జరిగిన దారుణమైన స్కాములు ఆ రెండు ప్రధానమైనవి, మద్యం స్కాము, భూ స్కామ్. వాటి మీద కూడా చర్చించడానికి సిద్ధమా జగన్ అంటే సిద్ధమైతే రా అంటూ సవాల్ విసిరాడు ఆయన. నారా లోకేష్ సవాల్ని స్వీకరించి జగన్ రెడ్డి చర్చకు వచ్చే అవకాశం ఉందా లేదా, ఆ పార్టీ నాయకుడు ఎలా స్పందిస్తారు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. విశ్లేషణ మనతో పాటు ఉన్నారు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు కంచర్ల విజయభాస్కర్ గారు. వారిని మన విశేషాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం. మెగా డిఎస్సి మీద ప్రభుత్వం ఎన్నిసార్లు వివరణ ఇచ్చినా, అధికారులు వివరణ ఇచ్చినా, కోర్టు మొట్టికలు మొట్టినా పదే పదే ఇప్పటికీ అదే మాట్లాడుతూ ప్రజల గందరగోళం సృష్టించే ప్రయత్నం చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. విద్యార్థుల్లో అనుమానాలు రేకెత్తించేలాగా వ్యవహరిస్తే, ప్రయత్నిస్తే కొంతమందిని తిరగబడకపోతారా అన్న ఆలోచనలో అతనిలో ఉన్నట్టుంది. దాన్నే రేపు ఒక కార్యక్రమంగా చేపట్టబోతున్నాడు. దానికి కౌంటర్గా లోకేష్ గారు ఛాలెంజ్ చేశాడు. జగన్ రెడ్డి నీకు దమ్ము ధైర్యం ఉంటే డిఎస్సి మీద చర్చిద్దాం రా అంటున్నాడు. దాంతోపాటు భూ స్కామ్, లిక్కర్ స్కామ్ కూడా చర్చిద్దాం, నువ్వు రాగలవా, వస్తావా అంటే సవాల్ వేశాడు ఆయన. లోకేష్ సవాల్ని ఎదుర్కొని జగన్ రెడ్డి చర్చకొచ్చే అవకాశం ఉందంటారా లేదా? లోకేష్ బాబు గారి సవాల్ని స్వీకరించే పరిస్థితి ఉంటుందని నేను భావించట్లేదు. ఇప్పటికి రెండోసారి లోకేష్ బాబు గారు ఈ సవాల్ వేశాడు. కుక్కిన ఫేన్లాగా ఉన్నారు. పోతే తన 5 సంవత్సరాల పరిపాలనలో అనేక వాగ్దానాలు చేశాడు. డిఎస్సి నిర్వహిస్తాను, జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తున్నాను. తను చేయుడు, ఇంకోని చేయనీయుడు. ఏదో పురాణ కాలంలో దేవతలు లోక కళ్యాణం కోసం యజ్ఞాలు, యాగాలు తలపెడితే రాక్షసులు ఆటంకపరిచేవాళ్ళు. అలాంటి వాడు జగన్మోహన్ రెడ్డి. తాను చేయుడు, ఇతరులను చేయనివాడు, ఏలినాటి శని లాంటి వాడు. ఈ నేపథ్యంలో పోతే తెలుగుదేశం పార్టీ నిరుద్యోగ యువతను దృష్టిలో ఉంచుకొని అధికారంలోకి వచ్చిన వెంటనే డిఎస్సి అమలు చేస్తామని చెప్పించిన ఆ వాగ్దానం మేరకు తొలి సంతకం, కూటమి అధికారంలోకి వచ్చిన మరుక్షణమే తొలి సంతకం డిఎస్సి ఫైల్ మీద పెట్టడం, ఆ మేరకు ఉద్యోగాల ప్రకటన చేయడం, పారదర్శకంగా సుమారు 16,000 మందికి ఉద్యోగ నియామక పత్రాలు అందజేయడం జరిగింది. అదేవిధంగా ఆరిజెంటల్ రిజర్వేషను, వర్టికల్ రిజర్వేషన్ అనేది అది ఎప్పటి నుంచో ఉన్న విధానం. అదే సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం ఈ రిజర్వేషన్ విధానం ఆరిజెంటికల్, వర్టికల్, ఈ విధానం తెలియదు. ఆయన ముఖ్యమంత్రిగా చేశాడు, ఆయన సహచరులు మంత్రులుగా చేశారు. వాళ్ళు ఎవరికీ నాలెడ్జ్ లేదు. అంటే వాళ్ళు 5 సంవత్సరాలు నిరుద్యోగులను మోసపుస్తూ వచ్చారుగా, ఊరిస్తూ వచ్చారుగా. అందుకని వాళ్ళకి అవగాహన లేదు. అవగాహన లేని వాళ్ళు అవగాహన లేనట్టు ఉండాలి. ఇప్పుడు వాళ్ళకి నియామకాలు జరిగి ఎన్నాళ్ళు అయితే 2025 డిఎస్సి ఇది 2026 జూలై ఎండింగ్ ఇది. ఇప్పుడు ఆరోపణల మీద ఆరోపణలు చేస్తారు. ఈ పారదర్శకంగా జరగలేదంట, ఏదో అవినీతి జరిగిందంట, ఒక్కొక్క టీచర్ పోస్ట్ 25-30 లక్షలకి అమ్మారంట. ఏమన్నా అర్థం పర్థం ఉందా? అదేదో సామెతలాగా 6 నెలల తర్వాత కుక్కలు మురిగినాయి అన్నట్టు ఉంది ఇది ఈ విధానం చూస్తూ ఉంటే. పోతే ఇప్పుడు లోకేష్ బాబు గారు అప్పుడే సవాలు విసిరారు. ఒక 4 రోజులకు ముందు లేవదీశారు ఈ విషయాన్ని. ఇప్పుడు మీరు అన్నట్టు ధర్మేంద్ర ప్రధాన్ గారి రాజీనామా తాజాగా మళ్ళీ ఇన్స్పిరేషన్ కల్పించింది వాళ్ళకి. మనం గొడవ చేస్తే, లోకేష్ బాబు గారు రాజీనామా చేస్తే, పోతే ప్రభుత్వం చూడు ప్రభుత్వంలో లోపాలు ఉన్నాయని మేము చెప్తున్నాం కదా మొదటి నుంచి, నిజమైందని చెప్పి ఈ రాజీనామాని ఉదాహరణగా చెప్పి లబ్ధి పొందాలనే ఆలోచన. మొదటి నుంచి కుటిలత్వానికి, కుతంత్రాలకు మారుపేరయ్యి, అవినీతికి, దోపిడీలకి, దౌర్జన్యాలకి, దాడులకు మారుపేరైనటువంటి ఇతని పరివారాన్ని చూసి
మీకు ముఖ్యమంత్రి పదవి మంత్రి పదవులు కాదు కదా, ప్రతిపక్ష స్థానానికి కూడా మీకు అర్హత లేదని చెప్పేసి మీరు ఈ రాష్ట్రంలో పరిపాలనకి అనర్హులని చాటి చెప్పారు. 94% స్ట్రైక్ రేట్ ఇచ్చి మరి సద్విమర్శలు చేయొచ్చు ప్రజాస్వామ్యంలో. అదేవిధంగా ప్రజలు మెప్పు పొందే అనే కార్యక్రమాలు చేసి అదేవిధంగా ప్రజల మన్ననతో అధికారంలో రావాలని ప్రయత్నించాయి ఇప్పటిదాకా ఆంధ్రప్రదేశ్ చేతిలో 1952 నుంచి జరిగిన అన్ని ఎన్నికల్లో. కానీ ఈ రాక్షస పాలనలో విసిగి వేసారిన ప్రజలు పక్కన పెట్టారే, పోతే మనల్ని రాక్షస పాలన అంటున్నారే, మనల్ని మనం ఎలా తీర్చిదిద్దుకోవాలా, మనలో పరివర్తన రావాలని, జ్ఞానోదయం కావాలనే బుద్ధి ఇంకా సద్బుద్ధి లేకపోగా ఆరోపణల మీద ఆరోపణలు చేసి గోబెల్స్ ప్రచారం ద్వారా లబ్ధి పొందాలని జనాలను అయోమయాన్ని క్రియేట్ చేస్తే, కొంతమంది జనాలన్నా మార్పు వస్తే వచ్చే ఎన్నికల్లో లబ్ధి పొందొచ్చని, ఆల్రెడీ మాకు 39-40% వచ్చాయని చెప్పేసి వాళ్ళు సంకలగరేస్తున్న పరిస్థితుల్లో ఆ 39-40% ఓట్లు వాళ్ళే కాదు, దొంగ ఓట్లు. అధికారంలో ఉండే 5 సంవత్సరాలు దొంగ ఓట్లు చేర్పించుకున్న ఓట్లు అందులో మెజార్టీ. మరి పూర్తిగా లేకపోతే 94% స్ట్రైక్ రేట్ ఎలా వస్తుంది కూటమికి? మరి అవన్నీ వాళ్ళు చేసిన తప్పులు వాళ్ళు గ్రహించకపోగా, నెమరు వేసుకోకపోగా, ప్రత్యర్థుల మీద నిరంతరం కుట్రలు కుతంత్రాల పన్ని చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి వైపు, వికాసం వైపు కూటమి ప్రభుత్వాన్ని పరుగులు ఎత్తిస్తుంటే, ఎక్కడ అమరావతి పూర్తయితే చిరస్థాయిగా ఆయన పేరు ప్రతిష్టలు ఉంటాయో, కూటమి ప్రభుత్వ పేరు ప్రతిష్టలు ఉంటాయో, అదేవిధంగా ఆయన టైంలో 5 సంవత్సరాల విశాఖ స్టీల్ ప్లాంట్ సిక్ అయితే విశాఖ స్టీల్ ప్లాంట్ని మొక్కలు చేసి అమ్మాలని చూస్తే, విశాఖ స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ చేస్తే ఎలా ఉంటుందని, విశాఖ స్టీల్ ప్లాంట్ని రాజధాని చేస్తే ఎట్లుంటుందని రకరకాల ఆలోచన చేసి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని అధోగతి పోలు చేసి 2 బ్లాస్ట్ ఫర్నేసులు 3 బ్లాస్ట్ ఫర్నేసులు మూలన పెట్టి ఆడంతా యంత్రాలు తుప్పుపట్టే పరిస్థితి తీసుకుని వచ్చిన అటువంటి దుర్మార్గ పరిపాలన మరి అందరు ప్రజలు చూశారు. అదేవిధంగా అమరావతిని ఇంచిగడ ముందుకు తీసుకుపోగా రైతుల మీద దౌర్జన్యాలు, దాడులు చేసి ఆ రైతులకు కౌళ్ళు చెల్లించక నానా హింస పెట్టిన చరిత్ర. అదేవిధంగా భోగాపురం ఎయిర్పోర్ట్ని మొదలుపెట్టాడు. అదేవిధంగా పోలవరం ప్రాజెక్టు ముందుకు తీసుకుపోకుండా ఇవన్నీ శరవేగంతో త్వరలో పూర్తవుతున్నాయి. రేపు ఆగస్టు 1వ తేదీ భోగాపురం ఎయిర్పోర్టు ప్రారంభోత్సవానికి నోచుకోబోతుంది. గౌరవనీయ ప్రధానమంత్రి గారు వచ్చి ప్రారంభించబోతున్నారు. అదేవిధంగా పోలవరం ప్రాజెక్టు వచ్చే మార్చి నాటికే ఎడమ కాలువ ద్వారా అనకాపల్లి వరకు నీరు తీసుకుపోతున్నారు. అది రేపు 2028 ఎండింగ్ కల్లా పోలవరం పూర్తి కాబోతుంది. అదేవిధంగా అమరావతి కూడా 2028 కల్లా పూర్తి చేయబోతున్నారు. మరి ఇదే విధంగా ఆర్సిలార్ మెటల్ కంపెనీ వచ్చింది, గూగుల్ డేటా సెంటర్ వచ్చింది. అదేవిధంగా తిరుపతిలో బుల్లెట్ వెహికల్ సంబంధించి 2 వీలర్ సంబంధించిన కంపెనీ వచ్చింది. అదేవిధంగా గ్రీన్ హైడ్రోజన్, గ్రీన్ అమోనియా ప్రాజెక్టులు రాయలసీమ జిల్లాలకు వచ్చాయి. హార్టికల్చర్ సెంటర్స్ వచ్చాయి, సోలార్ ప్రాజెక్టులు వచ్చాయి. వీటన్నిటితో పోతే ఈ యొక్క పారిశ్రామిక విప్లవం వచ్చేసి రాష్ట్రంలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు లక్షలాది మందికి రాబోతున్న తరుణంలో కన్నుగుట్టేసి నిరంతరం నిలువెల్లా మనిషికి విషం ఉంటుంది అని వేమన శతకంలో మనం చదివినట్టు ఈ జగన్మోహన్ రెడ్డి అనేవాడు నిలువెల్లా విషం నింపుకొని అసూయ అంటే పరులు కలిమికి పొర్లి ఏడ్చే పాపికి ఎక్కడ సుఖము కొద్దాయి అని గురజాడ గారు నిందించినట్లు ఈ జగన్మోహన్ రెడ్డి ఈ విధంగా ఎప్పుడో జరిగి అందరూ హాయిగా 16,000 మంది సుమారు టీచర్ ఉద్యోగాలు పొంది ఆ నిరుద్యోగులు వయసు అయిపోయి నానా ఇబ్బందులు పడిపోయి కుటుంబాలు జరగకపోతే నిరుపేదలైనటువంటి నిరుద్యోగులు 25-30 లక్షలు ఇచ్చి కొనుక్కున్నారని చెప్పేసి అబండాలు వేయడం, అతను ఈ విషయాన్ని ప్రజానీకం గమనించాలి. 5 కోట్ల తెలుగు ప్రజానీకం గమనించాలి. జగన్మోహన్ రెడ్డి ఆయన అంచగ్రహణం ఎలాగో గ్రహించేది లేదు, వాళ్ళు మారేది లేదు. సార్ డిఎస్సి ఇలా వాళ్ళు డిఎస్సి గురించి మాట్లాడటం, ప్రచారంలో పెట్టడం అంటే ప్రజలు మొబ్బపెట్టే ప్రయత్నం చేయడం వెనకాల 2 కారణాలు కనబడుతున్నాయి. ఒకటి గ్రూప్ 1 మూల్యాంకన డ్రైవర్ల చేత, కుక్కుల చేత వాళ్ళ చేత చేపించారు. ఆనాడు జగన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ పోస్టులు డైరెక్ట్గా అమ్ముకున్నారు. ఇప్పుడు అవన్నీ బట్టబయలు అవుతున్నాయి, వాస్తవాలన్నీ బయటికి రాబోతూ ఉన్నాయి. రెండో కారణం మద్యం స్కామ్లో ఈడీ నోటీసులు ఇవ్వబోతా ఉంది జగన్ రెడ్డికి. అది రేపిస్తారా ఎల్లుండి ఇస్తారా అనేది త్వరలో తేలుతుంది, రేపో ఎల్లుండో. ఆ రెండింటిని ప్రజల దృష్టి నుంచి మళ్లించడానికే ఈ డిఎస్సిని ఇట్లా ప్రచారంలో పెట్టి ప్రజల్ని ఇంకా మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నాడు. డైవర్ట్ చేయడంలో మనగాడు కదా, అదే ప్రయత్నం. తన బుద్ధి ఇతరులకు ఉంటుందని చెప్పేసి మనం ఏం చేయబోయినా కూడా మనం అటెన్షన్ డైవర్ట్ చేస్తున్నాం అంటారు. మీరు అన్నట్టు లిక్కర్ స్కామ్ తలుపు తట్టబోతుంది త్వరలో. అదేవిధంగా ఆయన హయాంలో విదేశాల్లో కూడా మూల్యాంకనం చేయించారు. విదేశాల్లో దుబాయ్ లాంటి నగరాల్లో మూల్యాంకనం చేయించిన వార్తలు ఉన్నాయి. అదేవిధంగా ఇప్పుడు ఆయన తాడేపల్లి ప్యాలెస్ సమీపంలో ఒక అపార్ట్మెంట్లో కూడా మూల్యాంకనం చేసిన చరిత్ర ఆ రోజు వెలుగులోకి వచ్చింది.
ఈ విధంగా వారికున్న దొంగ బుద్ధులు లోకానికంతా ఉంటాయనేది ఆయన లోకం మీద నిందలేయడానికి ప్రయత్నిస్తాడు, తన తప్పులు కప్పిపుచ్చుకునే ప్రయత్నంలో ఉంటాడు. లోకానికి ఏం తెలియదు అనుకుంటున్నాడు. తెలియకపోతే ఆయన ఎందుకు ముఖ్యమంత్రి పదవి నుంచి దించారు, ప్రతిపక్ష స్థానానికి కూడా పనికిరావు నువ్వు అని చెప్పేసి పక్కన ఎందుకు పెట్టారు. ఆయనలో పశ్చాత్తాప భావం లేదు, పరివర్తన లేదు. అవి తెలుసుకోకుండా పోతే నిరుద్యోగులు 25-30 లక్షలు ఇవ్వగలిగిన శక్తి ఉందా? పైగా అసలుకి ఈ ప్రభుత్వం పారదర్శకంగా నువ్వు 5 ఏళ్ళు అతను చేయలేకపోయినా మేము చేసి చూపిస్తాం. డిఎస్సీలో ఏమీ తప్పులు జరగలేదు, పారదర్శకంగా జరిగిందని చెప్పి జగన్ రెడ్డికి తెలుసు. అందుకే ధైర్యంగా కోర్టుకు వెళ్ళలేకపోతున్నాడు, అసెంబ్లీకి వెళ్ళి ప్రశ్నించలేకపోతున్నాడు. ఇక్కడ ప్రజలు ఏంటంటే అలా మాట్లాడుతూ ఉంటే, గ్లోబల్స్ ప్రచారం చేస్తూ ఉంటే ప్రజల్ని కొనాలని డైవర్ట్ చేయొచ్చు, ఈలోపు ఈ అరెస్ట్లు ఈ గోలంతా తప్పుద్దు అన్నట్టు ఉంది. అవునవునవును, మీరు అన్నట్టు ఇప్పుడు కోర్టుకి ఎందుకు వెళ్ళలేకపోతున్నాడు, అదేవిధంగా అసెంబ్లీకి ఎందుకు రాకుండా పోతున్నాడు. 11 మంది ఎమ్మెల్యేలు రావాలి కదా. అంటే అసెంబ్లీకి వస్తే తన గత చరిత్ర మొత్తం బయటపడుతుంది, రికార్డ్ అయిపోతుంది, భవిష్యత్తులో కూడా రికార్డెడ్గా ఉంటుంది, ప్రజలకు తెలుస్తుంది, లేకపోతే భవిష్యత్ తరాలకు తెలుస్తుంది, భయంతో అట్లా అసెంబ్లీకి. అవునవునవును, ఇప్పుడు జీతభత్యాలు తీసుకుంటున్నారు, పోతే హౌసింగ్ భత్తాలు తీసుకుంటున్నారు, హౌస్ రెంట్ అలవెన్స్ పోతే అన్నీ తీసుకుంటున్నారు, దొంగతనంగా వచ్చి సంతకాలు పెట్టిపోతున్నారు 6 నెలలకు ఒకసారి. ప్రజలు ప్రశ్నించాలి, ఆ 11 నియోజకవర్గాల్లో ప్రజలు ప్రశ్నించాలి. మిమ్మల్ని అసెంబ్లీకి పోయి మాట్లాడముంటే, మా సమస్యలు చర్చించముంటే, మీరు మీ వ్యక్తిగతంగా పోతే మీ ఆస్తులు పెంచుకోవడానికి మీ కేసులు మాఫీల విషయాల్లో తిరుగుతూ మమ్మల్ని నిర్లక్ష్యం చేస్తారని చెప్పి ప్రజలు ఘోరాతిఘోరంగా డిపాజిట్ లేకుండా ఓడించాల్సిన పరిస్థితి ఉంది. ఇంకా ల్యాండ్ అన్నారు, మీరు ల్యాండ్ విషయం ప్రస్తావించారు. ల్యాండ్స్ పెద్దిరెడ్డి మొదలుకొని పోతే జగన్మోహన్ రెడ్డి వరకు అసలు అక్కడ రాజశేఖర రెడ్డి గారి హయాంలోనే అది అసలుకి మీకు పొంగనూరు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి దగ్గర నుంచి శ్రీకాకుళం ధర్మాన ప్రసాదరావు దాకా 1000 ఎకరాలండి కబ్జా. 1000 ఎకరాలు, 1000-2000 కాదు, సుమారుగా 70-80 ఎకరాలు కబ్జాలు చేశారు వీళ్ళు. ఆ దోచుకున్నదంతా ఎస్సీ ఎస్టీ మైనారిటీ బీసీల ల్యాండ్సే దోచుకున్నారు. పోతే ప్రభుత్వానికి సంబంధించి అసైన్మెంట్ భూములు ఎవరు సాగు చేయట్లేదని చెప్పేసి, ఎవరికి అసైన్ చేయలేదని చెప్పేసి వాటన్నిటిని రెవెన్యూ డిపార్ట్మెంట్ని మేనేజ్ చేసి వాళ్ళ మెడల మీద కత్తులు ఉంచేసి రౌడీ మోకాయాల దెబ్బకు భయపడిపోయే అధికారులు కూడా సంతకాలు పెట్టేశారు. అదేవిధంగా ఫారెస్ట్ భూములు ఇచ్చేశారు. అదేవిధంగా పోతే వాగు పోరంబోకులు, చెరువు పోరంబోకులు, కొంట పోరంబోకులు, చివరికి శ్మశాన పోరంబోకులు కూడా ఏది వదిలిపెట్టారు. ఇవన్నీ బయటపడితేనే మదనపల్లి ఎంఆర్ఓస్ ఆర్డీఓస్ తగలబెట్టి రికార్డులు మొత్తం ధ్వంసం చేశారు. ఆఖరి ట్యాంపరింగ్ ఆఫ్ రికార్డ్స్. అదేవిధంగా కోర్టుల్లో కూడా రికార్డులను తగలబెట్టే ప్రయత్నాలు చేశారు. ఈ విధంగా ఈ కుట్రలు కుతంత్రాలు వాళ్ళు క్రిమినాలజీలో నిష్ణాతులు పోతే ఈ మధ్యయుగాల నాడు ఉండాల్సిన వాళ్ళు ఈ ప్రజాస్వామ్యానికి పనికిరారు. ఈ పరిస్థితుల్లో ఒకవైపు ల్యాండ్, ఒకవైపు మళ్ళా డిఎస్సి, ఒకవైపు మరి ఈ లిక్కర్ విషయంలో పోతే ఇప్పటికే పూర్తిగా ఫైనల్ అది లిక్కర్ స్కామ్ అనేది పూర్తిగా చివరి దశకు వచ్చింది, చివరి అంకంలో ఉంది. పోతే అందుకు ఏనుగు నిద్ర అనేది ఒకటి ఉంది మనకు సామెత. ఏనుగు నిద్ర అంటే ఏనుగుకి నిద్ర పట్టదు. ఎందుకు పట్టదని అడగవచ్చు మీరు. ఏనుగుకి ఆ సింహాన్ని చిన్నప్పుడు ఒకసారి చూస్తే జీవితాంతం నిద్ర పట్టదంట సరిగా. అది ఇక ఆపుకోలేక నిద్రపోయినా సగం కళ్ళు తెరిచే ఉంటుందంట, అంత భయం అంట. అందుకే సింహస్వప్నం అంటారు. సింహస్వప్నం అంటే మనుషులకు కాదు, ఏనుగుకి. జగన్మోహన్ రెడ్డికి ఈ రకరకాల కేసులు ముసురుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో ఎప్పుడు ఏ అర్ధరాత్రి ఈడీ వస్తుందా, లేకపోతే సిబిఐ వస్తుందా, లేకపోతే సిట్ వస్తుందా, ఏసీబీ వస్తుందా, సిఐడి వస్తుందా, ఏం అర్థం కాని పరిస్థితుల్లో అనుక్షణం టెన్షన్ మీద టెన్షన్. కాబట్టి ఆ టెన్షన్లో అతను నిద్రపడడం లేదని చాలామంది అభిప్రాయపడుతున్నారు. మరి ఏనుగు నిద్ర ఎందుకు ఇంత అవసరం? ఆ ఏనుగు నిద్ర అతను అత్యాశపడు అంటే ఏనుగు దాహం అంటారు దాన్ని. అత్యాశని కాదు ఏనుగు దాహం అంటారు. మరి ఏనుగులాగా అతను నిద్రపోతున్నాడు, ఏనుగులాగా అత్యాశతో ఈ కేసులన్నింటిలో విరుక్కున్నాడు. అదేవిధంగా అతనికి దమ్ము ధైర్యం ఉంటే లోకేష్ బాబు విషయం ఛాలెంజ్కి కట్టుబడి లోకేష్ బాబుతో ముఖాముఖి మాట్లాడడానికి డయాస్ మీదకి ఏ విషయంలో అయినా సరే, లిక్కర్ విషయంలో కావచ్చు, లేకపోతే ల్యాండ్ విషయంలో కావచ్చు, డిఎస్సి విషయంలో కావచ్చు, లేకపోతే రక్తచందనం స్మగ్లింగ్ విషయంలో కావచ్చు, లేకపోతే విగ్రహాల దొంగతనం కేసులు కావచ్చు, మరి వీటన్నిటిలో ఇంకా అనేక రకాల కుంభకోణాలు, వీటన్నిటితో మా లోకేష్ బాబు గారితో నువ్వు డిబేట్ చేయడానికి డిబేట్లో మనం చూసాం.
కవి సార్వభౌముడు శ్రీనాథుడు వాదనలో ఆయన నెగ్గాడని, లేకపోతే ఇంకొక కవి అక్కడ చర్చల్లో నెగ్గాడని, అదేవిధంగా ఆ రాజు పోయి మత్స్య యంత్రాన్ని కొట్టి ఆమెని వివాహం చేసుకున్నాడని, ఇంకో రాజు ఇంకొక పరీక్షల్లో నెగ్గి ఆ రాజ్యాన్ని వసూలు చేసుకున్నాడని చదివిన చరిత్ర ఉంది. ఈ జగన్మోహన్ రెడ్డి దొంగచాటుగా ఉండి బెంగళూరు యలహంక ప్యాలెస్లో, ఇక్కడ ప్యాలెస్లో, తాడేపల్లి ప్యాలెస్లో, హైదరాబాదు లోటస్ పాండ్లో చేరి తలుపులు వేసుకొని తన కోటరీని పెట్టుకొని రహస్య చర్చలు, కుట్రలు, కుతంత్రాలు. ఈ గ్రానైట్తో కడితే గుడి నిలుస్తుంది, కానీ వడగండ్లతో కడతాడు గుడి ఎత్తనం. వడగండ్లతో కట్టే గుడి ఏం నిలుస్తుంది? ఇలాంటి జగన్మోహన్ రెడ్డి అరాజకాలని వీటన్నిటినీ త్వరలో ముగింపు దశకి తీసుకొచ్చే ప్రయత్నాల్లో అతను ఏనుగు నిద్రతో సతమతమవుతూ గందరగోళం పడి అతని మైండ్ కూడా బ్యాలెన్స్ తప్పిపోయి, మానసిక స్థితి కంట్రోల్ తప్పిపోయి ఈరోజు ఢిల్లీలో కాపాడమని చెప్పేసి తన ప్రతినిధులను పంపించేసి ఏదేదో చేస్తున్నాడు. ఇవన్నీ ఆయన దురాశ అవుతుంది. అక్కడ ఎవరు ఇంటర్వ్యూలు ఇచ్చేవాళ్ళు లేరు. అంటే ఎవరో చూస్తా దొరకకుండా రాసుకోలేరుగా. అవును, అంతే కదా మరి ఈ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారికి సమయం దగ్గరికి వచ్చింది. ఆ గడియల కోసం 5 కోట్ల ఆంధ్ర ప్రజలు ఎదురు చూస్తున్నారు. అసలు ఎన్నికల్లో అతను ఇంకా పోటీ చేయడానికి వీలు లేకుండా తీర్పులు వస్తే డిస్క్వాలిఫై అవుతారని కూడా అంటున్నారు. మరి ఆ క్షణం కోసం మనం వెయిట్ చేయాలి. క్రిమినాలజీలో డిగ్రీ చేసిన జగన్మోహన్ రెడ్డి నారా లోకేష్ని చూస్తే దడుచుకొని భయపడుతున్నాడంటూ విశ్లేషించిన విజయ్ కుమార్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.